వ్యవసాయ భూమిలో అక్రమ రొయ్యల చెరువుల సాగు చేయడం వలన వ్యవసాయ భూమి బీడు భూమిగా మారుతుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం హనుమంత్ నాయుడుపేట పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ పాలమహేష్ రెడ్డి తదితరులు అక్రమంగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు అని పలువురు రైతులు మీడియాకు వివరించారు. ఈ మేరకు సుమారు 50 ఎకరాల మేర ఉప్పు నీరు ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయి అని రైతులు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారం బలంతో ఈస్టర్ రాజ్యాంగం వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు కూడా ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కృషి చేయాల్సిన సర్పంచ్ రైతుల ఉసురు పోసుకోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాకు స్థానికంగా రొయ్యల చెరువులు రావడం జరిగింది. గత అయ్యంలో వైఎస్ఆర్ స్థానిక జడ్పీటీస్ పాల వసంతరావు గారు, పాల మహేష్ గారు, పలికిరి పోతురాజు, నరసింహులు, గుడ్డుపు నరసింహమూర్తి, చేరపన వైఎస్ఆర్ హయాంలో అక్రమంగా రొయ్యల చెరువులు 10 ఎకరాలు దౌర్జన్యంగా తవ్వారు. ఎకరా 10 సెంట్లు జరాయి ఎత్తు. ఇక్కడ 30 ఎకరాలకు చిల్లర వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ నాశనం అయిపోయింది. 12 ఎకరాలకు చిల్లర అగ్రికల్చర్ చెరువు కూడా నాశనం అయిపోయింది. స్థానికంలో మేము ఎమ్మెల్యే గారికి కంప్లీట్ చేస్తే అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు. నిన్న వెళ్ళేసి మంత్రి గారి దృష్టిలో పెడితే తక్షణమే చర్యలు తీసుకుందామని చెప్పారు. ఈరోజు రేపు తీసుకుందామన్నారు. ప్రభుత్వం దీనికి స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము అధికారుల దగ్గరికి తిరిగాం, కానీ ఎటువంటి స్పందన కూడా లేదు. ఇక్కడ జడ్పీటీసీ గారికి కూడా చెప్పడం జరిగింది గత హయాంలోన. ఆయన కూడా ఇక్కడికి వచ్చి చూశారు. తర్వాత స్థానిక సర్పంచ్ వల్ల ఒక 4-5 జాయింట్ అయ్యి ఈ చెరువులు వేయడం వల్ల మొత్తం 30 ఎకరాలు పొలం అనేది పూర్తిగా డిస్పాయిల్ అయిపోయింది. మరి ఇక్కడ ఈ రొయ్యల చెరువులు వేసిన నుండి మా పంటలు పోయినాయి. ఈ పంటలు పోయినాయని మేము నష్టపదార్థాలు అడుగుతుంటే ఈ నష్టపదార్థాలు కూడాను ఇచ్చిన వాళ్ళకి ఇస్తాను, ఇవ్వనోళ్ళు ఇవ్వట్లేదు. ఉప్పు చెరువులు అయిపోయాయి. కూడాను అయిపోయింది, మా సాల్ట్ లాగా అయిపోయింది. ఏదో పంట చేద్దాం మాకు అందుబాటులో లేకపోతుంది. అందుబాటులో లేక 3 సంవత్సరాలు పొద్దు అవుతుంది. ఇడిసిన వ్యవసాయాలు కూడా మొత్తం రద్దులైపోయి లేనిపోయి నష్టపదార్థం అయిపోయి మేము అంగవైపోయి కుటుంబాలతో బతకలేక ఏ బాధలు పడిపోతాను. అలాగనేసి ఇప్పుడు ఈ రొయ్యల చెరువులు మాకు నష్టపదార్థాలు ఇప్పిస్తారా, లేకపోతే రొయ్యల చెరువులు ఆపుకుంటారా? అది సంతబొమ్మాలి మండలం హెచ్ఎన్పేట పంచాయతీ చిన్న గ్రామము. మాకు రొయ్యల చెరువు వల్ల పంట నష్టము ప్రతి సంవత్సరం కూడాను పంట పోతుంది. మాకు నష్టపరిహారం మాకు ఇక్కడ ఒక 50 సెంట్లు దగ్గరలో ఉంది, మాకు హక్కు లేదు అంటున్నారు. తర్వాత లోపలికి 1 ఎకరా చిల్లర ఉంది. మొత్తం మాకు చెరువు కూడా ఉప్పు అయిపోయింది, మొత్తం సాల్ట్ అయిపోయి మొత్తం నల్ల బురదలాగా అయిపోయింది పొలం అంతా కూడాను. ఎవరు మాకు అధికారులు ఎవరు చూశారు కానీ పట్టించుకోలేదు. ఇలా రైతులకు కొంత నష్టపరిహారమైన ఇద్దామంటే ఈ మడకలో కొంతమందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మాకైతే 7 సంవత్సరాల నుంచి పంట లేదు పూర్తిగా.